ఏదైతే షా తాజాగా జరిగినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి, ఆయనకే తీవ్ర గాయాలు పాలవటం, ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వెళ్ళటం, ఆ తర్వాత కోలుకోవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే, దాంట్లో దొరికినటువంటి మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ ఎవడైతే నిందితుడు దొరికాడో వాడు బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్ అని తేలింది. బంగ్లాదేశ్లో వాడు ఉండేటటువంటి ప్లేసు తేలింది. వాడు ఇక్కడికి వచ్చి విజయ్ దాస్ అనే పేరుతో చలామణి అవుతున్నాడని తేలింది. ఈ మధ్యనే బార్లో నుంచి ఆయన తీసేశారట. ఇది ఒక ఎత్తు అయితే, పోలీసులు ఇప్పుడు చెప్తున్నది ఏంటయ్యా అంటే, వాడికి అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లని తెలియదట, చోరీ చేయడానికని వెళ్ళాడట. అట్లా మరి చోరీ చేయడానికి వెళ్ళినోడు ఎవడన్నా దగ్గరలోకి వెళ్తాడు. పర్టికులర్గా 12 అంతస్తులు ఎట్లెక్కాడో, పర్టికులర్గా ఆ ఇంట్లో ఆ పిల్లోడి దగ్గరికి ఎట్లా వెళ్ళాడో, ఇవన్నిటి చెప్పట్లేదు. దీంతో పోలీసుల దర్యాప్తు తీరు మీదన ఏదో దాస్తున్నారన్నటువంటి విషయం అయితే బయటపడుతోంది.